హాయ్ అండి, ఇవాల్టి రెసిపీ వచ్చేసి దొండకాయ కారం అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ దొండకాయ కారం వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అమోఘం అని చెప్పొచ్చండి. అంత బాగుంటుంది ఈ దొండకాయ కారం వచ్చేసి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలానో రెసిపీ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా 1/2 కిలో దొండకాయలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఒక సైడ్ మాత్రమే తొడుము తీసేసి చిలికలుగా కట్ చేసుకోవాలండి. 4 చిలికలుగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దొండకాయలు లేతవి అయితే బాగుంటాయండి, మరి ముదురుగా ఉంటే కలర్ మారుతాయి. అందుకని లేతవే తీసుకోండి. తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూను మినపప్పు, అలాగే 1 టీ స్పూను పచ్చెనపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలండి. 2 ఆనియన్స్ తీసుకొని పొడుగుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం వెల్లుల్లి రెబ్బలను ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉంటాయండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇది చిన్న నిమ్మకాయ సైజు అంత ఉంటుందండి చింతపండు. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ధనియాలు, మనం వేసిన జీలకర్ర అన్నీ నీట్గా ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మొత్తం ఇలాగే మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తము కొంచెం చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక 2-3 టీ స్పూన్లు కారం వేసుకోవాలండి. అంటే మీరు వచ్చేసి మీ కారం తినేదాన్ని బట్టి అయినా వేసుకోవచ్చండి. కానీ ఇది కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి ఒక 3 స్పూన్లు వేసాను. మీరు కూడా అలాగే వేసుకోండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇందులోనే నీట్గా కడిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్లో సాల్ట్ కూడా వేసానండి, ఆ వీడియో మిస్ అయింది. ఇలాగ మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఇంకొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయల్ని, అవి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కూడా కలపాలి. తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఈ దొండకాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇంకోసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, మళ్ళీ అడుగుంటుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి కలిసేటట్టు కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా. ఇందులో వాటర్ ఏమి వేయనక్కర్లేదు, ఈ కారంలోనే బాగా మగ్గిపోతాయి దొండకాయలు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అక్కడక్కడ కనిపిస్తుందా? ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఈ మిశ్రమం మొత్తము. ఇదిగోండి, ప్లేట్లోకి సర్వ్ చేశాను. చూసారా, దొండకాయలు కూడా బాగా కుక్ అయ్యాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత బాగా కుక్ అయ్యాయి. కారం కూడా చూడండి, దొండకాయ కారం ఎలాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందనేసి. మీరే చూశారు కదా ఈ రెసిపీ ఎంత ఈజీనో.
టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.